నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాష్ కొత్త సినిమా గురించి. కేజీఎఫ్ తర్వాత యాష్ ఎలాంటి సినిమా చేస్తారు, రాకీ భాయ్ని మించిన క్యారెక్టర్ ఉంటుందా అని ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా టాక్సిక్ సినిమా నుండి ఒక ఇంట్రో వీడియో బయటికి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఈ వీడియో చూశాక చాలా మందికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఇది యష్ సినిమా ఇంట్రో వీడియోనా, లేక 2000 సంవత్సరంలో టీవీల్లో వచ్చే ఏదైనా పర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ యాడ్ వీడియోనా అని ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మనం యాష్ నుండి ఆశించింది వేరు, ఇక్కడ మనకు కనిపించింది వేరు. అసలు ఈ వీడియోలో ఏముంది, ఎందుకు ఫ్యాన్స్ ఇంతగా డిసప్పాయింట్ అవుతున్నారు, డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ మనం డీటెయిల్గా నిజాయితీగా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా అసలు ఈ వీడియోలో ఏం చూపించారో ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూద్దాం. యష్ క్యారెక్టర్ పేరు రాయ అని పరిచయం చేశారు. వీడియో స్టార్టింగ్ లోనే ఒక పాతకాలపు వైబ్, అంటే ఒక 70ల నాటి స్టైల్ కనిపిస్తోంది. వెనకాల ఒక శ్మశానం, సెమిటరీ, గన్నులు, గ్యాంగ్స్టర్ సెటప్ ఉంది. కానీ ముందు ఫోకస్ అంతా కూడా యాష్ మరియు ఒక అమ్మాయి మధ్య జరుగుతున్న రొమాన్స్ మీద ఉంది. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇలాంటి విజువల్స్ మనం సినిమాల్లో కంటే ఎక్కువగా టీవీ యాడ్స్ లోనే చూస్తుంటాం. ఒకప్పుడు వచ్చే కొన్ని బాడీ స్ప్రే యాడ్స్ లో వెనక ఏదో జరుగుతున్నా పట్టించుకోకుండా హీరో హీరోయిన్లు రొమాన్స్ లో మునిగిపోతుంటారు కదా, సేమ్ అలాంటి ఫీలింగ్ ఈ వీడియోలో కలిగింది. ఇది చూడటానికి స్టైలిష్ గా అనిపించొచ్చు, కానీ ఒక మాస్ హీరో ఇంట్రోకి ఉండాల్సిన కిక్ మాత్రం ఇందులో మిస్ అయ్యింది అని చాలా మంది అంటున్నారు. ఇక్కడ అసలు సమస్య వీడియోలో లేదు, అంచనాల్లో ఉంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఆడియన్స్ ఆయన నుండి ఒక పవర్ఫుల్, రఫ్ అండ్ రస్టిక్ మాస్ ఎలివేషన్ కోరుకుంటున్నారు. రాకీ భాయ్ లాంటి ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఊహించుకుంటున్నారు. కానీ సడన్ గా ఇలాంటి ఆర్టిస్టిక్ వీడియో వచ్చేసరికి ఫ్యాన్స్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాస్ ఎలివేషన్ ఇవ్వాల్సింది పోయి మరి ఇంత క్లాసీగా, కొంచెం ఇబ్బందికరంగా ఉండే రొమాంటిక్ యాంగిల్లో చూపించేసరికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోయిజం అంటే కేవలం స్టైల్ కాదు కదా, అందులో ఎమోషన్ ఉండాలి, పవర్ ఉండాలి. కానీ ఈ వీడియోలో కేవలం స్టైల్ మీద మాత్రమే ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ఇది సినిమానా లేక యాడ్ షూటా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడదాం. యాష్ లుక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. గడ్డం, ఆ స్టైలింగ్ అంతా కూడా యాష్ ని చాలా ఫ్రెష్ గా చూపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని హీరోలా కాకుండా ఏదో ఒక ఇంటర్నేషనల్ డాన్ లాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం డైరెక్టర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమా డైరెక్టర్ గీతు మోహన్ దాస్. ఆవిడ తీసే సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండవు. అవి చాలా ఆర్టిస్టిక్ గా, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాకి క్యాప్షన్ కూడా ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అని పెట్టారు. అంటే పెద్దవాళ్ల కోసం ఒక అద్భుత కథ అని అర్థం. బహుశా ఈ క్యాప్షన్ కి తగ్గట్టుగానే కొంచెం బోల్డ్ గా, కొంచెం రఫ్ గా చూపించాలని డైరెక్టర్ ట్రై చేసి ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నం సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉందా అంటే డౌటే అని చెప్పాలి. విజువల్స్ క్వాలిటీ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, కానీ ఆ కంటెంట్ ప్రెజెంటేషన్ మాత్రం కొంచెం గందరగోళంగా ఉంది. సరే, ఈ వీడియోలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. పాజిటివ్స్: కొత్త ప్రయత్నం, రొటీన్ మాస్ సినిమా కాకుండా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది. ప్రొడక్షన్ వాల్యూస్: నిర్మాతలు ఖర్చుకి వెనకాడలేదు అని ప్రతి ఫ్రేమ్లో తెలుస్తోంది. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. యాష్ మేకోవర్ చాలా బాగుంది. నెగటివ్స్: కనెక్షన్ మిస్సింగ్. వీడియో చూశాక వావ్ అనే ఫీలింగ్ రావడం లేదు, ఏదో ఆర్టిఫిషియల్ గా అనిపిస్తోంది. యాడ్ ఫీలింగ్: ఇది సినిమా టీజర్లా కాకుండా ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియోలా ఉండటం అతిపెద్ద మైనస్. కన్ఫ్యూజన్: అసలు ఈ సినిమా జానర్ ఏంటి, గ్యాంగ్స్టర్ డ్రామానా లేక రొమాంటిక్ డ్రామానా అనేది క్లారిటీ లేదు. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు యాష్ సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 2026 మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అంటే సినిమా రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ ఒక్క వీడియోని చూసి సినిమా మొత్తాన్ని జడ్జి చేయలేం. బహుశా నెక్స్ట్ వచ్చే టీజర్స్ లో లేదా ట్రైలర్ లో అసలు కథ ఏంటో, యాష్ క్యారెక్టర్ పవర్ ఏంటో మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెటింగ్ పరంగా చూస్తే ఈ వీడియో నెగిటివ్ గా అయినా సరే అందరి నోళ్లలో నానుతోంది. అంటే బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, యష్ లాంటి స్టార్ హీరో నుండి ఇలాంటి ఇంట్రో వీడియో రావడం ఖచ్చితంగా నిరాశపరిచే విషయమే. ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి చాలా తేడా ఉంది. కానీ యష్ కథల ఎంపిక మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత ఈజీగా ఏ కథని ఒప్పుకోరు, ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది. సో మనం ఇప్పుడే తొందరపడి సినిమాని తీసిపారేయొద్దు. రాబోయే ప్రమోషనల్ కంటెంట్ కోసం వెయిట్ చేద్దాం.
డైరెక్టర్ గీతు మోహన్ దాస్ గారు యష్ని ఎలా చూపిస్తారో చూడాలి. మరి ఈ వీడియో చూశాక మీ ఫీలింగ్ ఏంటి ఫ్రెండ్స్? మీకు ఈ ఇంట్రో నచ్చిందా, లేక నాలాగే మీరు కూడా ఏంటిది అని షాక్ అయ్యారా? మీ అభిప్రాయాన్ని నిజాయితీగా కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.